పరిశుద్ధాత్ముడు అనగానే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఆయన స్థిరపరిచి బలపరుస్తాడు. ఆయన మనకు ఉండాలి. కానీ బయట ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు అనగానే నవ్వుతున్నారు. ఏంటి, చాలామంది ఈ యొక్క మిరాకిల్ సెంటర్స్కి వెళ్తారు కదండి, వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆత్మ వచ్చిందని అంటారండి. కానీ గమ్మత్తు ఏంటి చెప్పిన, బాధాకరమైన విషయం ఏంటి తెలుసా? వాళ్ళకి ఆత్మ వచ్చింది అంటారు కానీ వాళ్ళకి మారు మనసు ఉండదు. మారు మనసు లేని దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడండి? ఉందా? అక్కడ ఎక్కడైనా బైబిల్లో ఉందా? మారు మనసు కలగజేయడానికి అయినా, మారు మనసు పొందిన వారిని స్థిరపరచడానికి అయినా ఆయన ఎంత బాగా బైబిల్లో మనకు స్పష్టంగా కనబడుతుంటే, అరే ఆ చుట్ల కాల్చేవాడి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడరా? ఆడు నిన్నటి వరకు రోడ్ల మీద పానపరాగేసి తిరిగాడు, ఆడికి రాళ్ళు ఎలాగ రాలిపోతే? నా మాటలు అర్థమవుతున్నాయా? నిన్నటి వరకు రకరకాలుగా ఉన్నాడు, వాడి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడు? అరే మారు మనసు లేని వారి మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చేస్తాడు?